గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ డిబేట్. 140 కోట్లకు పైగా భారత జనాభా, ఇందులో 50% పైగా యువ రక్తంతో నిండి ఉన్న భారతదేశం నుంచి పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ కు క్రీడాకారులంతా వెళ్లారు. 117 మంది క్రీడాకారులతో కూడిన బృందం 470 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లారు. 2020లో 7 పతకాలతో తిరిగి వచ్చిన భారత్ ఈసారి 2024లో పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో 6 పతకాలతోనే వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సో చాలా మంది అంటే మీరా చాను కానివ్వండి, లేకపోతే పివి సింధు ఇలాంటి వాళ్ళు చాలా మంది పతకాలు తీసుకొస్తారు, ఈసారైనా భారత్కు స్వర్ణ పతకం వస్తుంది అని చాలా మంది ఆశపడ్డారు. కోట్ల మంది భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఒలింపిక్స్ గేమ్స్ అయితే చూడటం జరిగింది. ఒకప్పటితో పోల్చుకుంటే సమాచారం కూడా త్వరితగతిన చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా చూశారు. కానీ గడిచిన ఒలింపిక్స్ తో చూసుకుంటే కనుక ఒక పథకం తగ్గింది. అట్ ద సేమ్ టైం సౌకర్యాల కల్పన అన్ని అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి అటు ఒలింపిక్ అసోసియేషన్స్ చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు క్రీడాకారులు అనుకున్న స్థాయిలో పథకాలను సాధించలేకపోయారు అనే ఒక నిర్వేదం అయితే అందరిలోనూ వ్యక్తమవుతోంది. అది కూడా కాకుండా స్వర్ణం గెలవాలనే కళ ఎప్పటికీ సాధ్యమవుతుంది. 2024లో జరిగిన ఈ ఒలింపిక్స్ లో కేవలం ఒక రజత పథకం, మిగతా 5 కాంస్య పథకాలతో సరిపెట్టుకుని క్రీడాకారులు అయితే వెనుదిరిగారు. దీనికి సంబంధించి అసలు ఎక్కడ లోపం ఉంది, ఇంకా క్రీడాకారులు లేకపోతే యువ రక్తాన్ని క్రీడల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా, దీనికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటిపైన మనం డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. నమస్తే సుధీర్ గారు. అలాగే ఫైన్ సార్. మోహన్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. నమస్తే అండి మోహన్ గారు. వీరితో పాటుగా ఏపీ సెక్రటరీ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కేపీ రావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. రావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎస్ రావు గారు, ముందు మీరే చెప్పండి, ఎందుకంటే ఒలింపిక్ అసోసియేషన్ ఒక సెక్రటరీగా ఉన్నారు. సో రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు ఎవరైనా ఉంటే గనక వారికి ప్రోత్సాహం అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి జాతీయ స్థాయి, అక్కడ నుంచి ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రదర్శనకు క్రీడాకారులు వెళ్లేటప్పుడు ఒక మంచి సన్నద్ధతతో పంపించిన పరిస్థితి ఉంటుంది. సో అంత ప్రిపరేషన్ తో వెళ్లిన క్రీడాకారులు ఎక్కడ వైఫల్యం చెందుతున్నారు, ఎందుకు పథకాల వేటలో ఎప్పుడు భారత్ వెనకంజ వేయాల్సి వస్తుంది? మేడం, ముందుగా ఒలింపిక్స్ తరఫున భారతదేశ ప్రజలు మమ్మల్ని క్షమించాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని 140 కోట్ల జనాభా మెడల్స్ తెస్తారని చెప్పి కనీసం గత మెడల్స్ కూడా తీసుకురాలేకపోయింది, క్షమించండి. కారణం ఇంత ముందు ఒకసారి చెప్పాను, ఏదైనా ఒక మెడల్ కావాలంటే ఒక క్రీడాకారుడు తయారవడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇవాళ క్రీడాకారుడు సెలెక్ట్ చేసేసి ఇండియాకి ఒలింపిక్స్ మెడల్ తెమ్మంటే ఎవరి వల్ల లేదు, కాదు మన దగ్గర అద్భుతం చెప్పి మీకు కంపారిజన్ చెప్తాను వినండి. సెర్బియా అనే దేశము 3 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్ తీసుకుంది. మొత్తం జనాభా 67 లక్షలు, అంటే మన హిమాచల్ ప్రదేశ్ అంతా. వాళ్ళ బడ్జెట్ 183 కోట్లు. జపాన్ ప్రపంచంలో 3వ స్థానంలోకి వచ్చింది. 20 గోల్డ్ మెడల్స్, 12 సిల్వర్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్స్. వాళ్ళ బడ్జెట్ 1900 కోట్లు సంవత్సరానికి. మన బడ్జెట్ 3450 కోట్లు. మన జనాభా 142 కోట్లు. ప్రపోర్షనట్ గా ఆ జనాభాతో పోల్చుకుంటే మన దేశం, మనకి స్పోర్ట్స్ బడ్జెట్ 19,000 కోట్లు పెడితే ఆ స్టాండర్డ్స్ కి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, ఆ పర్ఫార్మెన్స్ కి వెళ్ళామో చెప్పలేము. కానీ అంత డిఫరెన్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ బడ్జెట్స్ పాపులేషన్ వైజ్ గా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇలా ఇండియాకి సెలెక్ట్ అయిన పిల్లలకి కోచింగ్ క్యాంపులు పెట్టి అథ్లెటిక్స్ 90 కోట్లు, షూటింగ్ 60 కోట్లు, ఒక్కొక్క 70 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెట్టామని స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. కానీ క్రీడాకారుడు తన ఇంటి దగ్గర బయలుదేరి జాతీయ పోటీలో పోల్చుకుని మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చేవారు క్రీడాకారుడు డబ్బులు పెట్టుకుంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు పెట్టుకుంటున్నారు. ఒక రైల్వే కన్స్ట్రక్షన్ లేదు, ఒక బస్ ఛార్జ్ లేదు, ఆ క్రీడాకారుడికి భోజనాలు పెట్టరు, అటు ప్రభుత్వం పెట్టదు, ఇటు సంఘాలు, కొన్ని సంఘాలు పెట్టలు, కొన్ని సంఘాలు సపోర్ట్ చేసి పెడతాయి. పిల్లలకు కూడా ఛార్జీలు కొన్ని సంఘాలు పెట్టుకుంటే కొన్ని సంఘాలు పెట్టుకోవు. ఎవరి కోసం వాడాలి క్రీడలు? అంటే ఇప్పుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రాపర్ గా ఒక ఆన్సర్ అయితే స్పోర్ట్స్ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారికి లేదు, ప్రాపర్ ఫండ్ అనేది లేదని చెప్తున్నారా? కాదమ్మా, నేను అదే చెప్తున్నా. క్రీడాకారుల్ని డెడికేటెడ్ గా ఈ దేశానికి అంకితం చేసే కాన్సెప్ట్ రావాలి, అడాప్ట్ చేసుకోవాలి. 10 సంవత్సరాల వయసులో బ్యాటరీ టెస్టులు పెట్టి ఆయా క్రీడాకారులు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబానికి గ్యారెంటీ ఇవ్వాలి. ఆ గ్యారెంటీ ఎవరైనా ఏ కుటుంబం, మధ్యతరగతి కుటుంబాలు క్రీడలు ఎక్కువ ఆడేది. వాళ్ళందరూ ఏం చేస్తారు, లైఫ్ సెటిల్మెంట్ కోసం, ఉద్యోగం కోసం ఆడతారు, ఏదైనా క్యాష్ అవార్డ్స్ వస్తే ఆడతారు. ఇంతకుముందు దేశం కోసం ఆడదాం, దేశాన్ని మెరుగుదిద్దాం అనేవాళ్ళు 100% ఉంటారు, అంకిత భావంతో ఆడేవాళ్ళు. మిగతా 99 మంది కమర్షియల్ మోటో లైఫ్
మీరైనా ఏదైనా జీవితంలో ఏం కోరుకుంటాం? లైఫ్ సెటిల్మెంట్ కోరుకుంటాం. లైఫ్ సెటిల్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది? ఉద్యోగం వస్తేనో లేకపోతే ఏదైనా డబ్బు వస్తాయి. ఈ రెండు ఎప్పుడు వస్తాయి? మెడలు కొట్టినాక వస్తాయి. ఆ మెడలు కొట్టేదానికి క్రీడాకారులకు ఎవరు పెట్టుబడి పెట్టాలి? ఎవరు తీసుకురావాలి? ఎవరు తీసుకెళ్ళాలి? అందుకే నేను ఫస్ట్ చెప్పేది అంటే కంపల్సరీ ఎవాల్యుయేషన్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, సైన్స్ లాగానే మిగతా వాటిలో కూడా ఎవాల్యుయేషన్ సబ్జెక్టు మార్క్స్ పెడితే తప్ప కంపల్సరీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే రావు గారు మీరన్నట్టుగా ఒకప్పుడు స్కూల్ స్థాయి నుంచి కూడా క్రీడాకారులను తీర్చిదిద్దేవారు. చిన్న చిన్న ఆటలతో మొదలై వాళ్ళని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అలా వాళ్ళకు ప్రిపేర్ చేసేవాళ్ళు. మీరన్నట్టుగా ఉద్యోగం కోసం కాకపోయినా క్రీడాకారులను తయారు చేయని ఒక స్ఫూర్తి ఉండేది. సో కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ ని కాస్త ఏమైనా పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుందా? నిజమైన క్రీడాకారులు కాకుండా కేవలం మార్కుల వేటతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి క్రీడల పట్ల అసలు ఆసక్తి చచ్చిపోతుందా యువతరానికి? మేడం నేను అందుకని చెప్తా కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తేనే 30 కోట్ల ఇంకా స్టూడెంట్స్ ప్రైమరీ నుంచి పీసీ వరకు వీళ్ళందరూ కంపల్సరీ స్పోర్ట్స్ లో పాల్గొంటారు. వాళ్ళు దేశంలో 20 లక్షల మంది క్రీడాకారులు పాల్గొంటారు. 20 లక్షల మందిలో 117 మంది క్వాలిఫై అయ్యారు ఒలింపిక్స్ కి. అదే 20 కోట్ల మంది పాల్గొంటే కనీసం 400-500 మంది క్వాలిఫై అవుతారు కదా, పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది కదా. పిల్లలు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనుకుంటే తల్లిదండ్రులు అబ్బాయి స్పోర్ట్స్ మెన్ అవ్వాలి, స్పోర్ట్స్ లో కూడా మార్పులు వస్తాయి అని చెప్పినప్పుడు కంపల్సరీగా ఆడిస్తారు. ఆ కంపల్సరీ అనేది లేకపోతే ఈ దేశంలో క్రీడలు ఎప్పటికీ 3,600 కోట్లు కాదు 10,000 కోట్లు బడ్జెట్ పెట్టినా కూడా స్పోర్ట్స్ డెవలప్ కావాలి. కారణం పార్టిసిపేషన్ పెరగాలి. పార్టిసిపేషన్ ఉంటే మెరిట్ బయటకు వస్తుంది. మెరిట్ బయటకు వస్తే కాంపిటీషన్ స్పిరిట్ పెరుగుతుంది. కర్ణమల్లేశ్వరో, పివి సింధునో, నీరజ్ చోప్రానో తూర్పు ఒక్కలాగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా మెరుపు తీగలాగా మెరుస్తున్నారు. కానీ ఫిక్స్డ్ గా పర్మనెంట్ గా ఈ మెడల్ కొడతాము తెస్తామని చెప్పి కొట్టే వాళ్ళ కారణం మన వాళ్ళ దగ్గర చూశారు. మన ఒలింపిక్స్ లో షూటింగ్ లో ఒకసారి 10 పాయింట్లు కొట్టారు, ఒకసారి 8 పాయింట్లు కొట్టారు. ఆర్చరీ ఒకసారి 10 పాయింట్లు కొట్టారు, ఒకసారి 6 పాయింట్లు కొట్టారు. టెన్షన్ మన మనుషులకి ఆ టెన్షన్ యొక్క కొంత నష్టపోతున్నాం. అది సైకలాజిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ ఎవరైనా సరే మెంటల్ టెన్షన్ లేకుండా మన క్రీడాకారులకి మానసిక ఒత్తిడి లేకుండా టేకింగ్ చేసి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లో వాళ్ళు చేయగలిగితే మన షూటింగ్ లో 2-3 మెడల్స్ వచ్చి ఆశ్చర్యాలు వచ్చాయి. మాట్లాడదాం సార్. మోహన్ గారు మీరు చెప్పండి. యాజ్ ఎ సెక్రటరీగా ఉండి కూడా ఆయన కాస్త పెయిన్ నివేదన అనేది అయితే వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో మన దేశంలో అంత ప్రోత్సాహం అనేది లేదనేది ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు చెప్పండి, పసిడి పథకం కోసం ఎన్నాళ్ళు ఇంకా మనం ఎలా నిరీక్షిస్తూ ఉండాలి ఒలింపిక్స్ లో పథకం కోసం? కేపీ రావు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే స్కూల్ లెవెల్ నుంచి మనం స్పోర్ట్స్ కంపల్సరీ ఒక సబ్జెక్ట్ లాగా వాళ్ళ ఇంట్రడ్యూస్ చేయాలా. తర్వాత స్కూల్లోనే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి డయట్, ఇంకా ప్లే గ్రౌండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇచ్చి డెఫినెట్లీ కోచెస్ కూడా ఈ ప్లేయర్ ఈ గేమ్ లో చాలా మంచిగా ఉంటుందని అట్లయితే ఐడెంటిఫై చేసుకుని మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తే డెఫినెట్లీ ఇండియా కెన్ ప్రొడ్యూస్ సమ్ ఒలింపియన్స్ అని. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏమంటే ఇది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలని స్పోర్ట్స్. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ అంటే స్పోర్ట్స్ అథారిటీ తీసుకోవాల ఇంట్రెస్ట్, కోచెస్ కూడా ఐడెంటిఫై. అంటే చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ టెన్నిస్ లో, లేకపోతే అథ్లెటిక్స్ లో, షూటింగ్ లో, లేకపోతే బాక్సింగ్ లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఆ రకం కోచింగ్ వాళ్ళు ఇస్తే డెఫినెట్లీ దే కెన్ ఇంప్రూవ్. అంటే ఇప్పుడు మీరు వేరే కంట్రీస్ చూడండి, ఇప్పుడు మనం 71 పొజిషన్ ఉన్నాం. దట్ ఈస్ అవుట్ ఆఫ్ 84 కంట్రీస్. అంటే ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. అండ్ వీ షుడ్ అట్లీస్ట్ నెక్స్ట్ ఒలింపిక్స్ లో మనం ప్లాన్ చేసుకుని మనం వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ మనం అంటే ఇప్పుడు లాస్ట్ టైం 7 ఉండే, ఇప్పుడు ఈ టైం 6 మెడల్స్ వచ్చిందండి. ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. బట్ ఓవరాల్ చూస్తే ఆ స్పోర్ట్స్ మెన్ కి మీరు ఫ్రమ్ ద స్కూల్ లెవెల్ ఇస్తే వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వాలా. డెఫినెట్లీ వాళ్ళకి ఆఫ్టర్ విన్నింగ్ సమ్ స్టేట్ లెవెల్ మ్యాచెస్ వాళ్ళు ఒక జాబ్ సెక్యూరిటీ ఉండాలా. అండ్ పేరెంట్స్ కూడా గ్రూమ్ అవ్వాలండి. పేరెంట్స్ ఇంపార్టెంట్ రోల్ దీంట్లో అవుతుంది. ఎందుకంటే పేరెంట్స్ షుడ్ అలౌ ది చిల్డ్రన్ టు ప్లే, గో అండ్ ప్లే ఫర్ 1 hour 2 hours. అట్లాంటి ఒక కల్చర్ డెవలప్ అవ్వాలా. అండ్ మన దేశం ఎంత పెద్ద దేశం అండి. అండ్ యు సీ అమెరికా పెద్ద కంట్రీ ఉండొచ్చు కానీ పాపులేషన్ వైజ్ చాలా తక్కువ ఉన్నది.
and they have won number one position. So it's really great for the USA, and also followed by China and Japan. They are also Asian countries and these. For Asia countries lo China and Japan are also చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇన్ ద ఒలింపిక్స్. అదేలాగా మనం వాళ్ళ కోచింగ్, వాళ్ళ మెథడ్ ఆఫ్ కోచింగ్ అక్కడ తీసుకుని నెక్స్ట్ ఒలింపిక్స్ ఏ కంట్రీతో మనం ఆడిపోతున్నాము, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎట్లుంటది, అట్లాంటి క్లైమేటిక్ కండిషన్ లో డెఫినెట్లీ మన ఇండియన్ ప్లేయర్స్ కి ఛాన్సెస్ ఇస్తే, ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవైజ్ అవర్ మెడల్స్ ఇన్ ది నెక్స్ట్ ఒలింపిక్స్ అండి. అంటే ఇప్పుడు రావు గారు చెప్పినట్టుగా క్రీడాకారుల మీద కూడా ఒక ప్రెజర్ అనేది ఉంటుంది. ఒక దేశం తరపున ఆడడానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రెజర్ అంతా ఉంటుంది. సో వాళ్ళకి సపోర్టివ్ గా ఉండే ఒక టీం కూడా అంతే ప్రాపర్ గా ఉండాలని ఆయన చెప్తున్నారు. సో మన స్పోర్ట్స్ పర్సన్స్ విషయానికి వస్తే కనుక వాళ్ళకి అంత సపోర్ట్ అనేది ఉంటుందా? ఎందుకంటే మనం వినేష్ ఫోగట్ విషయంలో చూసాం, న్యూట్రిషన్ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో. అంటే దీంట్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక డిసిప్లిన్ క్యారెక్టర్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఈ టైం కి ఆయన ప్రాక్టీస్ చేయాలా, ఈ టైం ప్రాపర్ స్లీప్ ఉండాలా, ప్రాపర్ డైట్ ఉండాలా, అండ్ మోర్ ఓవర్ స్పోర్ట్స్ పర్సన్ ఆడేటప్పుడు అంటే ఈ వాకింగ్ స్టైల్లోనే తెలిసిపోతుంది ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఆయన వాక్ చేస్తాడు. అండ్ మోర్ ఓవర్ కమ్యూనికేషన్ స్కిల్ కూడా డెవలప్ చేయాలంటే ఇదన్నీ సపోజ్ మన కమ్యూనికేషన్ స్కిల్ ఎందుకు డెవలప్ చేయాలంటే కోచెస్ తో మీరు మాట్లాడాలి. సో నా ఉద్దేశం అంటే ఇండియాలో చాలా మంది కోచెస్ ఉన్నారు. కేపీ రావు ఆల్సో నోస్ దాట్ ఇండియన్ కోచెస్ ఆర్ ఆల్సో మచ్ బెటర్. అక్కడ మన ప్లేయర్స్ వచ్చి కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, నేను లోపం ఉన్నది, ఎక్కడ నేను ఇంప్రూవ్ అయ్యేలా అట్లా కమ్యూనికేట్ చేసుకుని డెఫినెట్లీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చూడండి వినేష్ ఫోగట్ ఓన్లీ 100 grams ఎక్కువైందంటే అదే ఫారిన్ కోచెస్ ఉండే, అదే ఇండియన్ కోచెస్ ఉంటే డెఫినెట్లీ దే వుడ్ హావ్ చెక్డ్ దట్ వెయిట్ బిఫోర్ ది బౌట్ అండి. అండ్ షీ వన్ ది సెమీఫైనల్, బట్ ఫైనల్ లో ఓవర్ వెయిట్ అని డిస్క్వాలిఫై అయింది. ఇట్స్ నాట్ అ గుడ్ సైన్ అండి. డెఫినెట్లీ వి హ్యాడ్ ఎ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ గోల్డ్ అండి. And we should appreciate Neeraj Chopra. He appreciated Hamid Ashar of Pakistan. That shows the real sportsmanship. అంటే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మన్ ఏమవుతుందంటే విన్ ఆర్ లూజ్ సేమ్ స్టైల్ తీసుకుంటండి. అండ్ రియలీ ఇట్స్ అ వెరీ గుడ్ జెస్చర్ బై నీరజ్ చోప్రా అండి. అండ్ నా ఉద్దేశం అంటే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండాలా, అండ్ డెఫినెట్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా కన్విన్స్ చేయాలి మనం ఇండియా షుడ్ బికమ్ ఎ స్పోర్ట్స్ లవింగ్ కంట్రీ అండ్ స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ చేయాలని ఎవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఈస్ ప్లానింగ్ టు డెవలప్ అవర్ స్పోర్ట్స్ ఇన్ ఎంటైర్ కంట్రీ అండి. సుధీర్ గారు, సో వర్షన్ వింటున్నారు. ఒకటి, నాట్ ఓన్లీ ఇన్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ కానివ్వండి, ఏషియన్ గేమ్స్ కానీ చిన్న చిన్న దేశాలు కూడా పథకాల వేటలో ముందంజలో ఉంటుంటాయి. ఇన్ని కోట్ల మంది భారతీయుల్లో క్రీడాకారులు ఎంపిక సవ్యంగా జరగట్లేదా, లేకపోతే ఎంపిక అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా? ఎందుకు ఇంత తక్కువ స్థాయిలో పథకాల వేట అనేది కొనసాగుతోంది? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేశ్వరి, యూనో కంట్రీ చిన్నదా, పాపులేటెడ్ కంట్రీ, అది మనం పక్కకు పెట్టినట్లయితే అఫ్కోర్స్ కేపీ రావు గారు చెప్పిన దాంట్లో, మోహన్ గారు చెప్పిన దాంట్లో కొన్ని నిజం లేకపోలేదు. కేపీ రావు గారు అంటే అఫ్కోర్స్ సీన్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ కూడా చూస్తూ ఉన్నాడు, కనుక ఆయనకు చాలా తెలుసు కూడా ఏం జరుగుతుంది అనేది. బట్ ఒకసారి మనం ఈ పర్టికులర్ ఒలింపిక్స్ విషయం చర్చించినట్లయితే రాజేశ్వరి, చూడండి, అంటే ఇండియా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయకముందు ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని పెట్టుకున్నారంటే డబుల్ ఫిగర్ దాటాలి, డబుల్ ఫిగర్ రీచ్ కావాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ దాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఐ థింక్ దేర్ పర్ఫార్మెన్స్ హాస్ నాట్ బీన్ బ్యాడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు 6 మెడల్స్ తర్వాత 4th పొజిషన్ వచ్చినటువంటి అథ్లీట్స్ ఉన్నారు. అలా చాలా మిస్ అయిపోయినాయి. 7 లో కనీసం ఇండియా ఒక 4-5 మెడల్స్ గెలిచే ఛాన్స్ కూడా కలిగి ఉన్నట్టుగా కనబడింది. 7 విభాగాల్లో 4th ప్లేస్ లో ఉండిపోయింది. అబ్సల్యూట్లీ. సో డబుల్ ఫిగర్స్ కు చాలా దగ్గరలోనే వచ్చారు. అంటే లాస్ట్ 12 years లో అవేర్నెస్ వచ్చింది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా దే ఆర్ టేకింగ్, దాన్ని ఏమంటారంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఫారిన్ కోచెస్ ను ఇన్వైట్ చేస్తున్నారు, ఫారిన్ కు పంపుతున్నారు కూడా. ఐ థింక్ లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు వెస్టర్న్ కంట్రీస్ ఎక్కువగా రాణిస్తాయి, యుఎస్ కి ఎక్కువగా ఎందుకు మెడల్స్ వస్తాయి, ఏషియన్ కంట్రీస్ కి ఎందుకు రావు? చైనా ఎప్పటి నుంచో డామినేట్ చేయడం మొదలు పెట్టింది. చూడండి, చైనాకు మెయిన్ స్పోర్ట్ ఏంటంటే చైనా వాజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ టేబుల్ టెన్నిస్.
సో టేబుల్ టెన్నిస్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు రాజేశ్వర్ మీరు చెప్పండి. 100 years నుంచి ఒలింపిక్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ 1988. బ్యాడ్మింటన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఎ లవ్లీ స్పోర్ట్. 100 years అబౌవ్ నుంచి కూడా అన్ని కంట్రీస్ ఆడుతున్నాయి. వరల్డ్ కప్స్ దానికంటే ముందు జరిగాయి. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ చాలా పాపులర్ ఉంది. బట్ వెన్ వాజ్ ఇట్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద ఒలింపిక్స్? టెల్ మీ. 1992 లో ఇంట్రొడ్యూస్ చేశారు. లేకుంటే 1970s లో ఒకవేళ ఉన్నట్లయితే ఐ థింక్ ప్రకాష్ పదుకొన్ లాంటి వాళ్ళు, గోపీచంద్ లాంటి వాళ్ళు కూడా ఐ థింక్ కూడా సయ్యద్ మోదీ లాంటి వాళ్ళు చాలా మెడల్స్ గెలిచి ఉండేవారు. అండ్ అన్ఫార్చునేట్లీ అంటే వరల్డ్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా కొంచెం వెస్టర్న్ కంట్రీస్ తో కంపేర్ చేసినట్లయితే స్పోర్ట్స్ ఇంక్లూజన్ లో ఇప్పుడు కబడ్డీ అన్ఫార్చునేట్లీ కేపీ రావు నోస్ బెటర్ బికాస్ కేపీ రావు గారు ఫస్ట్ కబడ్డీ లీగ్ కండక్ట్ చేశారు విజయవాడలో. అప్పుడు దూరదర్శన్ లో మేము వెళ్ళి కామెంటరీ చెప్పాం. యాక్చువల్లీ ఇట్ వెంట్ ఆన్ ఫర్ 1 month. ఆ కబడ్డీ 2 అసోసియేషన్స్ కావడం, ఇండియాలో హాకీ 2 అసోసియేషన్స్ కావడం, యాక్చువల్లీ మనమే కొట్లాడుకోవడం జరుగుతుంది. అసలు ఒక సిస్టమ్ అనేది ఉండాలి. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఎందుకు పాపులర్ అయిపోయింది, ఇప్పుడు క్రికెట్ ఎందుకు పాపులర్ అయిపోయింది? క్రికెట్ అదే అడగబోతున్నారు. భారత్ లో జాతీయ క్రీడ హాకీని కాదని కూడా క్రికెట్ కున్నంత ఒక ఇంట్రెస్ట్ అనేది మిగతా క్రీడల పట్ల ఉండదు. సో అథ్లెట్స్ విషయానికి వస్తే అసలు ఎంతమంది అథ్లెట్స్ వెళ్తున్నారు దేశం నుంచి, ఏ ఏ విభాగాలు వెళ్తున్నారు కూడా పెద్దగా తెలియదు. సో ఎందుకు ఎక్కడ మరి గ్యాప్ వస్తుంది? ఒకటి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమెరికా డామినేట్ చేయడానికి కారణమైన అమెరికాలో ఒక వండర్ఫుల్ సిస్టమ్ ఉన్నది. NCAA అంటారు, నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ అని చెప్పి ఆల్ ఓవర్ అమెరికాలో ఇంటర్ కాలేజెస్ టోర్నమెంట్ జరుగుతాయి. ఇండియాలో అలా రోహన్ భాటియా ట్రాఫీ అని చెప్పి క్రికెట్ లో జరిగేది. ఆ తర్వాత ఇప్పుడు IPL పాపులర్ అయిపోయిన తర్వాత వాటిని అన్నింటిని మర్చిపోయినారు. డొమెస్టిక్ క్రికెట్ ని రంజీ ట్రాఫీ, దిలీప్ ట్రాఫీని మర్చిపోతున్నారు. ఒక సిస్టమ్ అనేది లేదు. ఎన్ని ఇంటర్ కాలేజెస్ టోర్నమెంట్స్ జరుగుతాయి, ఎన్ని స్కూల్స్ టోర్నమెంట్ జరుగుతాయి మీరు ఇండియాలో చెప్పండి. అసలు ఎంతమంది PETs ఉంటారు? అమెరికాలో సిస్టమ్ ఎలా ఉంటుంది? 12-13 years తర్వాత ఐడెంటిఫికేషన్ అద్భుతంగా జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు విన్స్టన్ బెంజమిన్ కుమారుడు 2 gold మెడల్స్ గెలిచాడండి రిప్రజెంటింగ్ అమెరికా. ఈజ్ వెస్ట్ ఇండియన్, అతను యాంటిగ్వా నుంచి వచ్చాడు. సేమ్ ప్లేస్ నుండి వివ్ రిచర్డ్స్ వచ్చాడు. బెంజమిన్ కొడుకు స్టార్టింగ్ లో క్రికెట్ ఆడదాం అనుకున్నాడు, తర్వాత ఫుట్బాల్ ఆడదాం అనుకున్నాడు. బట్ తనను తాను ఐడెంటిఫై చేసుకొని ఒక అథ్లీట్ గా తయారైపోయారు. సో ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక స్పోర్ట్ లో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫై కాబట్టి దాంట్లో ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ చేస్తుంటారు. చైనాలో ఆ సిస్టమ్ ఉంది. మీకు చైనాలో సెక్యూరిటీ ఇస్తారు అసలు యాక్చువల్ గా. సో చైనాలో ఉన్నటువంటి సిస్టమ్ మన దగ్గర లేదు. మన దగ్గర అఫ్ కోర్స్ ఈ మధ్యలో చాలా అవేర్నెస్ వచ్చింది, చాలా కోచెస్ ను చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఏం తక్కువ ఖర్చు పెట్టడం లేదు, అండ్ కోచెస్ ను కూడా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు కూడా మనం డిస్కషన్ లో చెప్పాము. పుల్లెల గోపీచంద్ అకాడమీ నుండి ఎంత మంది వచ్చారు అంటే, పుల్లెల గోపీచంద్ తో పాటు ఇండోనేషియన్ కోచెస్ కూడా చాలా మంది ఉంటారు అక్కడ. హౌ మెనీ పీపుల్ నో దట్ యాక్చువల్లీ? థింక్ అతిక్ జువారి అని ఒక ఇండోనేషియన్ కోచ్, చాలా మంది వరల్డ్ ఛాంపియన్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి కోచ్. ఈ వాజ్ ట్రైనింగ్ ఇండియన్స్, హెల్ప్ఫుల్ గా ఉన్నారు చాలా మంది. సో అతని హెల్ప్ చాలా ఉంది, లేదని కాదు. అంటే ఇండియన్ కోచెస్ తో పాటు కూడా. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొంచెం అబ్సల్యూట్లీ కేపీ రావు గారు చెప్పినట్టు మోహన్ గారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ప్లేస్ మీకు అమెరికాలో చిన్న స్టేడియం, చిన్న ఊర్లో కూడా మీకు మల్టీ స్పోర్ట్ స్టేడియంస్ ఉంటాయి. అసలు చైనాలో అట్లా ఉన్నాయి అసలు యాక్చువల్ గా. ఇప్పుడు ఫ్రాన్స్ లో ఒలింపిక్ జరిగాయంటే చాలా తక్కువ డబ్బుతోటి వాళ్ళు ఈ 2024 ఒలింపిక్స్ ని కండక్ట్ చేయగలిగారు. వై? బికాస్ వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఫ్రాన్స్ మీకు ఫస్ట్ టాప్ 5 కంట్రీస్ లో కూడా ఉన్నారు ఒలింపిక్ గేమ్స్ లో పోస్ట్ కంట్రీగా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చాలా మార్పులు రావాలి. బికాస్ ఓన్లీ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఎందుకు సక్సెస్ సాధించింది, టేబుల్ టెన్నిస్ మెల్లమెల్లగా ఎందుకు వస్తున్నారంటే బికాస్ అలా అకాడమీస్ ఉన్నాయి. దెర్ ఈస్ అన్ అకాడమీ ఇన్ బెంగళూరు, దెర్ ఈస్ హైదరాబాద్ ఒక హబ్ అయిపోయింది బ్యాడ్మింటన్, కనుక మీకు రిజల్ట్స్ వస్తున్నాయి. సో అలా అథ్లెటిక్స్ లో కూడా మీకు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో కూడా ప్రతి చోట చిన్న ఊళ్ళో మీకు అంటే అఫ్ కోర్స్ మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. ఈ రోజు పాకిస్తానీ ప్లేయర్, పాకిస్తానీ జావెలిన్ థ్రోయర్ ఒక మెడల్ గెలిచాడు అంటే అతను ఈవెన్ ఫీల్డ్స్ లో కూడా, అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్పోర్ట్ యాక్చువల్లీ థింక్. బట్ కొన్ని స్పోర్ట్స్ కు డెఫినెట్లీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. హాకీ 1982 లో ఇండియాలో ఏషియన్ గేమ్స్ ఏషియా జరిగినప్పుడు ఫస్ట్ టైం ఆస్ట్రోటర్ఫ్ పైన ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రోటర్ఫ్ ఇంట్రడ్యూస్ చేయడం తోటి ఫారిన్ కంట్రీస్ చాలా ఫాస్ట్ గేమ్ కావడం తోటి ముందుకు వచ్చాయి. బట్ దాన్ని మనం ఎక్స్క్యూజ్ గా ప్రతిసారి తీసుకోకూడదు. సో డబ్బు ఖర్చు పెడుతున్నారు, అవేర్నెస్ వస్తుంది, పేరెంట్స్ కూడా ముందుకు వస్తున్నారు. పేరెంట్స్ లో కూడా ఫియర్ పోయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువులో కాకుండా కూడా స్పోర్ట్స్ లో రాగలుగుతాడు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. దెర్ ఇస్ మనీ, దెర్ ఇస్ సెక్యూరిటీ లేదని కాదు, బట్ స్టిల్ సరిపోవటం లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక అథ్లీట్ ప్రొడ్యూస్ కావాలంటే నువ్వు కేపీఆర్ స్టార్ట్ 10 years వెయిట్ ఆడాలండి. ఒక 10 years మీరు వరుసగా కంటిన్యూస్ గా డిటర్మినేషన్, ఆ పర్సివరెన్స్ తోటి మీరు ముందుకు వెళ్ళినట్లయితే యూ కెన్ విన్ అ మెడల్. పివి సింధు 2016 లో సిల్వర్ గెలిచింది అంటే దాని వెనకాల ఒక 8 సంవత్సరాల కృషి ఉంది. క్రీడాకారుల శ్రమను వారి కష్టాన్ని అనట్లేదు సార్. క్రీడాకారులు ఎంత కష్టపడుతున్నా
తేడా Absolutely. దేశాల్లో అంటే ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళేసరికి మీరు అన్నట్టుగా 4th ప్లేస్ లో ఆగిపోవడం, అంటే ఒక్క అడుగు దూరంలో ఆగిపోవటం పథకాల వేట. అంటే ఇండియా ఈ ఒలింపిక్ పర్ఫార్మెన్స్ మనం బ్యాడ్ పర్ఫార్మెన్స్ అని మాత్రం అనలేమండి. 6 మెడల్స్ తో పాటు మరొక 4 వచ్చి ఉండేవి. సింధు మనకు బ్యాడ్మింటన్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఆర్చరీస్ వాళ్ళు చాలా అద్భుతంగా రాణించారు. మన తెలుగు వాళ్ళు కూడా అందులో ఉండడం చూసాం. అన్ఫార్చునేట్లీ ఆ లాస్ట్ దట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఇయర్స్ అండి. మిల్కా సింగ్ నుండి కూడా చూస్తున్నాం. పీటీ ఉషా మిస్ దట్ యాక్చువల్లీ చాలా అలా జరుగుతుంది. అంటే కొంచెం బిట్ ఆఫ్ లక్ అనేది కూడా కొంచెం ఫేవర్ చేయకపోవడం రైట్ జంక్షన్ అది కూడా కారణమైంది. బట్ ఐ థింక్ దిస్ ఒలింపిక్స్ లో ఐ థింక్ 6 మెడల్స్ ను మనం బ్యాడ్ గా చూడకుండా ఇప్పుడు అమెరికన్స్ ఏం చేశారంటే లాసెస్ ని ఎప్పుడు ఫెయిల్యూర్ గా చూసుకోరు. వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ట్రై టు విన్ ద మెడల్స్ యాక్చువల్లీ. సో అలా మనం మోటివేట్ చేసుకోవాలి. బట్ అంటే 2028 కైనా ఇప్పుడున్న లోపాలు గుర్తించి అనుకుంటానండి రాజేశ్వరి. రైట్. మొత్తానికి క్రీడా రంగంపై ఇలా ప్రపంచ దేశాల్లో పోటీలు జరిగినప్పుడు ఒకసారి తెర మీదకి రావడం, ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురవుతుంది అన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవమే అనిపిస్తోంది. చర్చ అయితే కొనసాగిస్తున్నాం. మోహన్ గారు మీరు చెప్పండి. అంటే ఒకటి ముందుగా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగానే స్కూల్స్ కి సంబంధించి అన్ని కూడా కంజెస్టెడ్ గా ఉంటున్నాయి. చాలా ప్రైవేట్ స్కూల్స్ అసలు క్రీడా మైదానం, ఒక ప్లే గ్రౌండ్ అనేది కూడా లేదు. పిల్లలు ఆటల వైపు ఇంట్రెస్ట్ చూపించాలి లేదా భవిష్యత్తులో వాళ్ళు ఒక క్రీడాకారుడిగా ఎదగాలి అంటే అసలు ప్రాపర్ ప్లేస్ అనేది కూడా చాలా స్కూల్స్ లో లేదు. పీఈటీ సెల్స్ కూడా ఎవరు పెద్దగా కనిపించట్లేదు. అటు ప్రభుత్వం తరపున భర్తీ చేయట్లేదు. ఉన్న అతి కొద్ది మంది కూడా సౌకర్యాలు లేక వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో ఇండివిజువల్ గా ఇందాక సార్ చెప్పినట్టుగా ఇండివిజువల్ గా ప్రైవేట్ అకాడమీస్ లో నేర్చుకొని క్రీడాకారులు ఎదుగుతున్నారు తప్పిస్తే దేశం తరపున వెళ్లే క్రీడాకారునికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అనేది ప్రభుత్వాల నుంచి ఉంటుందా లేదా, మీరేం చెప్తారు మోహన్ గారు? యాక్చువల్లీ మీరు చెప్పినలాగా చాలా స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ లేదండి. వాళ్ళు పోయి వేరే గ్రౌండ్స్ లో జింకానా లేకపోతే అట్లాంటి గ్రౌండ్స్ లో పోయి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ ప్లే గ్రౌండ్. ఎందుకంటే అక్కడ స్పోర్ట్స్ అండ్ స్టడీస్ షుడ్ గో టుగెదర్. అక్కడ ఏమవుతుందంటే కోచెస్ కూడా టాలెంట్ సర్చ్ లో దే కెన్ ఐడెంటిఫై. ఇప్పుడు నెక్స్ట్ ఒలింపిక్స్ నుండి ఇంకా 4 years అయినాక అవుతుంది. వాళ్ళు వేరే కంట్రీస్ లో ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తారు కోచింగ్. దే ఐడెంటిఫై టాలెంట్ సర్చ్ లో ఉంటారు. అది ఒక గ్రేట్ ఒక అట్మాస్ఫియర్ అని చెప్పొచ్చు. అది మన కంట్రీలో మనం డెఫినెట్లీ చాలా. ఇప్పుడు సుధీర్ అండ్ కేపీరావు చెప్పినలాగా ఒక స్పోర్ట్స్ కల్చర్ ఎట్లా ఉన్నదంటే ఒక విత్ స్టడీస్ అండ్ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉండాలా, వాళ్ళకి జాబ్ ఒక జాబ్ ఓరియంటెడ్ ఉండాలా, మోర్ ఓవర్ హెల్త్ పాయింట్ ఒక మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలా, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ గా ఒక నాట్ ఓన్లీ స్టేట్ లెవెల్ బట్ ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఒక గోల్డ్ మెడల్ లేకపోతే సిల్వర్ లేకపోతే బ్రాంజ్ తీసుకుని రావచ్చు. అట్లాంటి కోచింగ్ డెఫినెట్లీ మనం ఇవ్వచ్చని. మన కంట్రీ ఇస్ అ వెరీ బిగ్ కంట్రీ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఆల్. అండ్ ఎక్సెప్ట్ క్రికెట్ లో చాలా మనీ ఉన్నది అండ్ ఎవ్రీ ప్లేయర్ ఇస్ బెనిఫిటెడ్. బట్ హాకీ వాజ్ ద మెయిన్ గేమ్ అండి. హాకీలో నో డౌట్ వి వన్ బ్రాంజ్ మెడల్. బట్ హాకీలో డెఫినెట్లీ చూడండి సిరీస్ ఒక గోల్ కీపర్ ఒక ఫ్యాంటాస్టిక్ గోల్ కీపింగ్ చేసి ఆయన ఇమీడియట్ గా ఆఫ్టర్ ది ఒలింపిక్స్ ఆయన రిటైర్మెంట్ తీసుకుని ఐఎమ్ గోయింగ్ టు కోచ్ ద జూనియర్ లెవెల్ హాకీ ప్లేయర్స్ అని ఒక అనౌన్స్మెంట్ చేసిండు. అది గ్రేట్ జస్టిస్ అని చెప్పి. పివి సింధు లాస్ట్, లాస్ట్ డెఫినెట్లీ దే యాడ్ ది ఆపోనెంట్ వాజ్ వెరీ గుడ్ బికాస్ దే స్టడీ ది ప్లేయర్స్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. అంటే ఇక్కడ మన ఇండియాలో ఎట్లా అంటే మనము పార్టిసిపేట్ చేసిన వేరే కంట్రీస్ ప్లేయర్స్ ని వాళ్ళు టాక్టిక్స్ ఎట్లా అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లుంటది అట్లాంటి మనం వాళ్ళ కంట్రీ అడాప్ట్ చేసుకుని మనం ఒక టెక్నిక్ చేంజ్ చేసుకుని డెఫినెట్లీ వీ కెన్ డెఫినెట్లీ డూ వెల్ అండి. ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ పీపుల్ from the school level to colleges level, they can come up. And moreover, the government should give the confidence level for the upcoming sports fund, and definitely we should hope for the future that India will definitely get more medals. And moreover, ఏమవుతుందంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ చూస్తే ఒక డిసిప్లిన్ క్యారెక్టర్ గా ఉంటుంది. ఇప్పుడు కేపీరావు కబడ్డీ విజయవాడ చాలా సక్సెస్ఫుల్ చేసిండు. ఎంత క్రౌడ్ వచ్చిందంటే definitely I was also giving commentary with Sudhir and wonderful organizer అండి.
అట్లాంటి కేపీ రావు ని వాళ్ళు డెఫినెట్లీ ఒక అడ్వైస్ తీసుకుని ఎట్లా ఇంప్రూవ్ చేయాలా వేరే గేమ్స్ లో దే షుడ్ ట్రై టు పుల్ సమ్ ఇంపార్టెంట్ పీపుల్ into the Indian Olympic Association and give a lot of encouragement. And వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఏమవుతుందంటే వాళ్ళు డెఫినెట్లీ ఒక ప్లేయర్ ని ఐడెంటిఫై చేసుకుని ఈ ప్లేయర్ ఈ గేమ్ కి చాలా సూట్ అవుతాడు, అట్లాంటి ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఐ విష్ దట్ ఇన్ నెక్స్ట్ ఒలింపిక్స్ డెఫినెట్లీ వీ విల్ గెట్ మోర్ మెడల్స్ ఫర్ అవర్ కంట్రీ అండి. ఓకే, రైట్ సార్. రావు గారు మీరు చెప్పండి, అంటే మీరు ఒక ఒలింపిక్ అసోసియేషన్ కి సెక్రటరీగా ఉన్నారు కనుక క్రీడాకారుల ఎంపిక అనేది అది గ్రామ స్థాయిలో జరుగుతుందా, జిల్లా స్థాయిలో జరుగుతుందా, ఇదంతా పక్కన పెడితే అసలు ఒలింపిక్స్ క్రీడల కోసం అని కాకుండా క్రీడాకారుల ఎంపిక అనేది అసలు క్షేత్రస్థాయి నుంచి ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి మార్గదర్శకాలు అనేవి ఎలా ఉంటాయి అసలు అసోసియేషన్ నుంచి? మేడం, యాక్చువల్ గా మండల లెవెల్లో సెలక్షన్ జరగాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాలి, స్టేట్ లెవెల్లో జరగాలి, నేషనల్ లెవెల్లో జరగాలి. డిస్ట్రిక్ట్ లో జరగట్లేదు, డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. టోర్నమెంట్లు జరగట్లా, స్టేట్ లెవెల్లో టోర్నమెంట్లు జరగట్లా. కారణం గవర్నమెంట్ పెట్టలేక, ఖర్చులు భరాయించలేక ఆ జిల్లా నుంచి పిల్లలు పిలిచేసి డైరెక్ట్ గా సెలక్షన్ చెప్పేసి పెట్టేస్తారు, ఎవరికైనా ఛార్జీలు పెట్టుకొస్తారు. గవర్నమెంట్ హాస్ టు సూపర్వైజ్, ఇట్స్ ఎ మ్యాండేటరీ, కంపల్సరీ ఇంటర్ డిస్ట్రిక్ట్ చేయాలి, కంపల్సరీ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ చేయాలి, స్కూల్ గేమ్స్ కంపల్సరీ స్కూల్స్ పార్టిసిపేట్ చేయాలి, ఇంటర్ యూనివర్సిటీ కంపల్సరీ కాలేజెస్ పార్టిసిపేట్ చేయాలి. మ్యాండేటరీ చేసి కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తేనే ఎఫిలియేషన్ రికగ్నైజ్ ఉంటుంది, మీ కాలేజ్ స్కూల్ డిస్క్వాలిఫై చేస్తారు. ఒక భయము భక్తితో చేస్తే తప్ప ఫోర్స్ఫుల్ గా ఎవరిష్టో గ్రౌండ్స్ లేకుండా మినిమం 2 ఎకరాల ల్యాండ్ ఉండాలి ప్రతి స్కూల్ కి. 2 గదులు పెట్టుకుని స్కూల్స్ నడిపే వాళ్ళకి, 4 గదులు పెట్టి కాలేజీ నడిపే వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు మెడల్స్ రాలేదని చెప్పేసి గగ్గోలు పెడితే ఎక్కడి నుంచి వస్తాయి మెడల్స్? ఇట్స్ నాట్ సో ఈజీ టు గెట్ ది మెడల్స్. మెడల్స్ రావాలంటే 2008 బీజింగ్ ఏషియన్ కి ఒలింపిక్స్ చేసినప్పుడు చైనా వాళ్ళు దాదాపు 3000 స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టారు చైనా మొత్తం. 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పిల్లలు అడాప్ట్ చేసుకుంటే బీజింగ్ ఏషియన్ ఒలింపిక్స్ లో చైనా టాప్ లోకి వచ్చింది. ఇవాళ చైనా టాప్ లో ఉందంటే ఆ రోజు 2008 నుంచి చేసుకొచ్చిన కష్టమే పర్ఫార్మెన్స్ 1-2 పొజిషన్ లో అమెరికాతో పోటీ పడతారు. 33 కోట్లు ఉన్న జనాభా అమెరికా టాప్ 1 లో ఉంది, 13 కోట్లు ఉన్న జనాభా ఉన్న జపాన్ టాప్ 3 లో ఉంది, 142 కోట్ల జనాభా ఉన్న మనము 71వ స్థానంలో ఉన్నాం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వేర్ ఈస్ ద సిస్టమ్? సిస్టమ్ లేదు, ప్రొసీజర్ లేదు, స్ట్రక్చర్ లేదు. అదో ఒలింపిక్స్ వచ్చినప్పుడు మాట్లాడుకోవటం, లేదా మెడల్స్ వచ్చినప్పుడు జెండా బాదుకోవటం, మెడల్స్ రాకపోతే బాదుకోవటం, ఇది కాదు మాకు కావాల్సింది. ఒక లాంగ్ రన్ ప్లాన్ ఉండాలి. మెడల్స్ రావచ్చు పోవచ్చు, మనం పార్టిసిపేషన్ చేసామా, కరెక్ట్ గా ఆడామా, కరెక్ట్ గా ఆడలేదు. నాకు సుధీర్ చెప్పినట్టు మోహన్ ఒక 5-6 మెడల్స్ పోయినాయి మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ వల్ల. షూటింగ్ లో 3 పోయినాయి, ఆర్చరీలో 2 పోయింది. ఈ 5 మెడల్స్ వస్తే వీఆర్ రీచింగ్ మోర్ దెన్ డబుల్ డిజిట్ దాటేవాళ్ళం. ఎందుకు వాళ్ళు స్ట్రెస్ వచ్చింది పిల్లలకి, ఎందుకు వాళ్ళు టెన్షన్ ఫీల్ అయిపోయి మిస్ఫైర్ అయింది ఆర్చర్లు టార్గెట్ గోల్ చేయడంలో కానీ, మరి అలాగే షూటింగ్ లో కానీ. ఇవన్నీ 4th ప్లేస్ లో వచ్చారు 5, 3rd ప్లేస్ లో పోయింది 200కి. ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చాయి కదా. ఎంత లాంగ్ రన్ లో పిల్లలకి మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ అవసరం. దానికి ప్రభుత్వం కూడా ఇప్పుడు మీకు ఇందాక చెప్పారు మన వాళ్ళు నేషనల్ ఛాంపియన్షిప్స్ చేసేదానికి డబ్బులు ఖర్చు పెడుతుంది కానీ ప్రభుత్వం ఖేలో ఇండియా అని చెప్పేసి 900 కోట్లు ఖర్చు పెడుతుంది. యూత్ గేమ్స్ ఖేలో ఇండియా, యూనివర్సిటీ గేమ్స్ ఖేలో ఇండియా కానీ 900 కోట్లు. ఆల్రెడీ యూనివర్సిటీ అప్పుడు ఇండియన్ యూనివర్సిటీస్ ఆల్ ఇండియా యూనివర్సిటీ చేస్తున్నారు, అలాగే ఆల్ ఫెడరేషన్స్ యూత్ కేటగిరీ చేస్తారు. మళ్ళీ అదే గేముల్ని ఫస్ట్ 8 టీములు పిలిచి వాళ్ళు 900 కోట్లు ఖర్చు పెడతారు. 900 కోట్లు గేమ్స్ కి పిల్లలకి ఖర్చు పెట్టండి. ఈ 400 కోట్లు ఖర్చు పెట్టే ఉన్నారు. ఆ 900 కోట్లు కూడా పిల్లల మీద ఇన్వెస్ట్ చేయండి. 20-30 మెడల్స్ వస్తాయి. ఎవరి వ్యక్తిగత ఇంట్రెస్ట్ తో, ఎవరి వ్యక్తిగత ఆలోచనతో అట్లా సక్సెస్ చేసుకోవడానికి ప్రభుత్వ డబ్బులు వాడుతున్నారే కానీ ఒక లాంగ్ రన్ ప్లాన్ విజన్ ఎలా మన స్పోర్ట్స్ డెవలప్ చేస్తే మెడల్స్ వస్తాయి. 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో కబడ్డీ. అంటే రావు గారు, ఇప్పుడు మీరు ఒక సెక్రటరీగా ఉండి ఇప్పుడు మీరు ఇన్ని సమస్యలు చెప్తున్నారు, నిధులు కొరత ఉందని చెప్తున్నారు, కిట్స్ ప్రాపర్ గా ఉండట్లేదు. ఇంకొకటి క్రీడాకారుల ఎంపికలో కూడా కొన్ని అక్రమాలు కింది స్థాయి నుంచి జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒక స్పోర్ట్స్ అసోసియేషన్ మీద ఇన్ని ఆరోపణలు ఉండేటప్పుడు ఇవి పై స్థాయిలో వారి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుందా? అసలు ఒకవేళ తీసుకెళ్ళిన అంత యాక్షన్ ఉంటుందా? ఇప్పుడు సుధీర్ కి మోహన్ లాస్ట్ 30-40 years స్పోర్ట్స్ ఒక రాడికల్ గా ప్రతి విషయాన్ని ఫైట్ చేస్తూ స్పోర్ట్స్ పాలసీ తీసుకురమ్మని, స్పోర్ట్స్ యాక్ట్ రమ్మని, స్పోర్ట్స్ కోడ్ రమ్మని, స్పోర్ట్స్ మెన్ రిక్రూట్మెంట్ రమ్మని ఎంతో ఫైట్ చేస్తేనే ఇవాళకి ఈ స్టేట్ లో కొంత సక్సెస్ అయ్యాం. కంపల్సరీ ఎవాల్యుయేషన్ సబ్జెక్ట్ 2012లో కంబైన్డ్ లాంగ్వేజ్ లో
జీవో నెంబర్ 63 ఇచ్చింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేయరు. ఎక్కడ ఉంటాం చెప్పమ్మా? నేను పోరాడి జీవోలు తెస్తే ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేయనప్పుడు ఎంతవరకు పోరాడతాం చెప్పండి. ఇప్పుడు మీడియాలో మీరైనా ఎంతవరకు మాతో అంటే మీరంటే నాకు ఇంకొక సందర్భం కూడా గుర్తుకొస్తుంది. స్కూల్స్ లో లేవు, ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోతున్నాయి కనుక అక్కడ లేవు, ఉన్న అరకొర సౌకర్యాలు అనేది ఒకటి. ఇంకొకటి, జిల్లా స్థాయిలో పెద్ద పెద్ద స్టేడియంస్ ఉన్నా కూడా అలాంటి స్టేడియంస్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ లో ఉన్న ఎల్బీ స్టేడియం, రాజకీయ కార్యకలాపాలకి ఎక్కువ వాడుతున్నారు క్రీడల కంటే కూడా. ఇలాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, మరి వాటిపై దాని మీద హైకోర్టు కేసు స్టే ఇచ్చా. స్టేడియంస్ లో స్పోర్ట్స్ తప్ప ఇంకే యాక్టివిటీ పెట్టకూడదు అని చెప్పి స్టే తీసుకొస్తే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త స్టేట్ నువ్వు సహకరించు, ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ రాజ్యాంగ నేత రాజాది భవన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సహకరించకపోతే ఏదైనా జరిగితే ఇదిగో నిలమానం జరిగిందని అపవాదం భయపడిపోయి ఆ ముఖ్యమంత్రి ప్రోగ్రాంలకు అలౌ చేస్తే దాంట్లో కుల మత ప్రాంత అన్ని పథకాలు పెట్టి ఆ స్టేడియం ఇవాళ స్పోర్ట్స్ లేకుండా చేశారు. ఇవాళ రేపు ఆగస్టు 15 ఫంక్షన్ చేస్తారు. 10 సంవత్సరాలు వచ్చింది. 10 ఎకరాలు ఒక గ్రౌండ్ తయారు చేసుకున్నారు. ఏం చెప్తావు? అధికారులు కూడా దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళకి బాధ్యత లేదు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళ దగ్గర మెహర్బానీ పనులు చేస్తారు కానీ ఒక విజన్ లేదు, ఒక లాంగ్ రన్ ప్లాన్ లేదు. క్రీడలు డెవలప్ అవ్వాలంటే ఒక విజన్ ఉండాలమ్మా. 15 years ప్లాన్ పెట్టుకుంటే గానీ మనం 2036 ఒలింపిక్స్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. 12 సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే అప్పుడు రీచ్ అవుతాం. 4 సంవత్సరాల్లో రీచ్ అవ్వాలంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ 10 players ఐడెంటిఫై చేసి ఎక్స్ట్రాడినరీ 4 సంవత్సరాలు వాళ్ళకి క్రీడలే జీవితం అన్నట్టు తర్ఫీదిస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం వెళ్తాం. ఇతర దేశాల క్రీడలు మనం ఆడినప్పుడు ఆ దేశాల స్టాండర్డ్స్ వెళ్ళాలంటే ఇండియాలో 30 ఆస్ట్రోటర్ఫ్లు లేవు. ప్రతి దేశంలో కూడా కొన్ని 100 ఆస్ట్రోటర్ఫ్ ఉంటారు. సోదరులు చెప్పినట్టు ప్రతి స్కూల్లో ఆస్ట్రోటర్ఫ్ హాకీ. ఆ హాకీ స్పీడ్ మనం ఎప్పుడు తట్టుకోవాలి? ఇప్పుడు ఎందుకు ఎలా తట్టుకోలేకపోతాము? నేల మీద ఎప్పుడు హాకీ మన చేతులు మనం 8 సార్లు గోల్ పడగొచ్చాం. స్పోర్ట్స్ యూరోపియన్ కంట్రీస్ లో వెళ్ళిపోయింది. అదంతా ఆస్ట్రోటర్ఫ్ ఫిక్స్ చేశారు. ఆస్ట్రోటర్ఫ్ లోకి వెళ్ళాక ఇండియాలో సెలెక్టెడ్ ఇండియన్ టీమ్స్ ఆస్ట్రోటర్ఫ్ ఆడుతాయి కానీ జిల్లాలో స్టేట్ లో ఆస్ట్రోటర్ఫ్ లేవు. ఎలా డెవలప్ అవుతుంది స్పోర్ట్స్? ఇవాళకి వాళ్ళు డెవలప్ అవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. స్విమ్మింగ్ పూల్స్, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్స్ ప్రతి స్టేట్ లో ప్రతి జిల్లాలో ఆస్ట్రోటర్ఫ్ సింథటిక్ ట్రాక్లు ఎక్కడ ఉన్నాయి? ఏ స్టేట్ లో ఎన్ని ఉన్నాయి? 1-2 ఉంటే గొప్ప సింథటిక్ ట్రాక్. ఎక్కడ పరిగెడతారు పిల్లలు? 50 పరిగెత్తుకొచ్చి పిల్లలకి వచ్చి సింథటిక్ ట్రాక్ లో పరిగెత్తబట్టే ఎలా అప్పటికప్పుడు ఎలా తయారవుతారు? ఇదంతా చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి పిల్లలు తయారైతే 20 సంవత్సరాలకు మెడల్స్ చేస్తారు. చైనా పిల్లలు, జపాన్ పిల్లలు కానీ మన పిల్లలు మొదలుపెట్టేది 14-15 సంవత్సరాలకి అయితే అప్పటికే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, రిజిట్ అయిపోతుంది. ఎంత కష్టపడితే అంటే ఉన్న ప్రైవేట్ అకాడమీస్ గానీ క్రీడా సంఘాలు కానీ వీటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళట్లేదా? మీరు అన్నట్టుగా నేషనల్ వైడ్ సంఘాల ద్వారా అసోసియేషన్ ద్వారా తీసుకెళ్ళినా అసలు రెస్పాన్స్ అనేది ఉంటుందా కనీసం? మేడం అసోసియేషన్ లో తప్పు ఎక్కడ ఉందంటే ఒక్కొక్కడు అసోసియేషన్ లోకి వచ్చి చచ్చిపోయేదాకా అసోసియేషన్ ఉంటాడు, మారిపోతుంది, దిగడు. చచ్చిపోయినా కూడా శవాల పక్కన బోర్డులు పెట్టి తగలబెట్టాలి. అట్లాంటి మనస్తత్వంలో పారాసెక్షువల్ స్పోర్ట్స్ మీద బతికేటువంటి వల్ల ఈ క్రీడారంగం భ్రష్టు పడుతుంది. అందుకనే స్పోర్ట్స్ పాలసీ పెట్టాం. స్పోర్ట్స్ పాలసీ అంటే ఏ వ్యక్తి అయినా 5 సంవత్సరాలు మాక్సిమం 12 సంవత్సరాల తర్వాత పదవి దిగిపోవాలి. ఈ జీవితకాలం లేకపోతే ఉండకూడదు. దానికోసం 5 సంవత్సరాల నుంచి పోరాడతాం. ఈ ఆంధ్రప్రదేశ్ లో పోరాడతాం, ఢిల్లీలో పోరాడతాం, ఇండియాలో పోరాడుతుంటే కేపీలో ముద్దాయిగా కేపీలో శత్రువుగా చూస్తారు. అదే కేపీలో చేస్తే ఒక మంచి పని సొసైటీకి ఉపయోగపడుతుంది. కొత్త జనరేషన్ వస్తే కొత్త ఆలోచనతో స్పోర్ట్స్ డెవలప్ అవుతాయి, కొత్త పిల్లలు వస్తారనేటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. స్వార్థంతో పెరిగిపోయి క్రీడలు అడ్డుపెట్టి బ్రతికే బ్యాచ్ 30-40% ఉన్నారు. 60-70% నీతి నిజాయితీగా ఇల్లు కొలు చేసుకుని క్రీడలు బతికించే క్రీడా సంఘాలు ఉన్నాయి. మంచి చెడుకు 2 ఉంటుంది. మనం మంచిగా తీసుకున్నాం. వ్యాయాపాధ్యులు స్కూల్స్ లో అది పిల్లర్స్ ఆఫ్ ది స్పోర్ట్స్. వ్యాయాపాధ్యులు ఎన్ని వేల మంది ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లో 5,000 ఉన్నారు, తెలంగాణలో 5-6,000 ఉన్నారు. ఎంతమంది పీటీలు పనిచేస్తారు? ఒక 10% పనిచేస్తే గొప్ప. వాళ్ళకి గ్రౌండ్స్ ఉండవు, బాల్స్ ఉండవు, నెట్లు ఉండవు, వాళ్ళు ఉపయోగించుకోరు. కింద స్థాయిలో ఏర్పాల్సిన పీటీలే కదమ్మా. వాళ్ళు లేకపోతే కోచ్లు గుండికాలు లేపుతారు. ఈ 2 జరిగినట్టు కాదు. క్రీడా సంఘాలు కానీ ప్రభుత్వం ఇండియాకి సెలెక్ట్ చేసి ఏం నేర్పుతుంది అక్కడ? అంటే ఒకటి ప్రజల్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక తరగతిలో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు, మిడిల్ ఉంటారు, బ్యాక్ బెంచ్ ఉంటారు. బ్యాక్ బెంచ్ వాళ్ళంటే స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ పేరెంట్స్ కి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇన్ని సమస్యలు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు చదవమనే కాన్సన్ట్రేట్ చేయిస్తారు తప్పిస్తే స్పోర్ట్స్ వైపు వెళ్ళండి అని చెప్పేసి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెళ్ళే పరిస్థితి ఉండదు కదా. సుధీర్ గారు అందరూ పిల్లలు ఆడుతారు.
అంటే సుధీర్ గారు చెప్పండి. ఇప్పుడు సరే అన్నట్టుగానే Absolutely. ఒకసారి Yeah. క్రీడాకారుల ఎంపికలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. పర్టికులర్ గా అంటే, అమ్మాయిల విషయంలో yeah. వేధింపులు లాంటి ఆరోపణలు వస్తున్నాయి. సో ఎక్కడ ఇలాంటి సమస్యలకి ఎక్కడ పరిష్కారం? ఒకటండి రాజేశ్వరి గారు, కేపీ రావు గారు చెప్పిన దాంట్లో చాలా నిజం. బికాస్ ఆయన ఒక మంచి ప్యాషనేట్ అడ్మినిస్ట్రేటర్ గా కాకుండా కూడా చాలా అంటే ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు టోర్నమెంట్స్ ఎక్కువగా కండక్ట్. బికాస్ నేను ఆయనతో నాకు సంబంధం కూడా చాలా పెద్దది. బికాస్ నేను విజయవాడలో పనిచేసినప్పటి నుండి ఐ నోన్ హిమ్ యాక్చువల్లీ. అండ్ అటువంటి అంటే డైనమిక్ గా అంటే సెల్ఫ్లెస్ అడ్మినిస్ట్రేటర్స్ కావాలండి మీకు. సో అలా చాలా తక్కువ ఉన్నారు. ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఖేలో ఇండియా వచ్చిన తర్వాత నేషనల్ గేమ్స్ ను మర్చిపోయినారండి. ఐ స్టిల్ రిమెంబర్ 2015 లో కేరళలో నేషనల్ గేమ్స్ నేను దూరదర్శన్కి వెళ్ళిన తర్వాత ఎవ్రీ ఇయర్ అసలు యాక్చువల్ గా మళ్ళీ ఆపర్చునిటీ కొరకు మేము చూసేది. 2015 తర్వాత మళ్ళీ ఎప్పుడైంది ఒక 4-5 years గ్యాప్ నేషనల్ గేమ్స్ లో వచ్చిందండి. ఎప్పుడన్నా గ్యాప్ రంజీ ట్రోఫీలో చూసామా, దిలీప్ ట్రోఫీలో చూసామా? అంటే ఎంత ఐపీఎల్ పాపులర్ అయినా కానీ రంజీ ట్రోఫీ ఎవ్రీ ఇయర్ టైం కు జరుగుతూనే ఉంటుంది. సెప్టెంబర్ లో స్టార్ట్ అయితే మళ్ళీ జనవరి వరకు కొనసాగుతూ ఉంటుంది. సో అలా ఎందుకు నేషనల్ గేమ్స్ అసలు టోటల్ గా జీరో చేసేసింది గవర్నమెంట్? అంటే ఒక టోర్నమెంట్ ఒకటి ఏదైనా చిన్నది ఇంకొక టోర్నమెంట్ వస్తే దాన్ని మర్చిపోతారు మీరు? నేషనల్ గేమ్స్ నుంచే వీళ్ళందరూ అథ్లెట్స్ ప్రొడ్యూస్ చేయరు. అంటే మీరంటే ఒకటి గుర్తుకొస్తారు సార్, గతంలో మన సుధీర్ గారు వీళ్ళంతా కూడా నేషనల్ గేమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు యాక్చువల్ గా. నేషనల్ గేమ్స్ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ థీమ్ ను టోటల్ గా మర్చిపోయినారండి. నేషనల్ గేమ్స్ లో అన్ని జరిగాయి. టేబుల్ టెన్నిస్ ఉండేది, మీకు స్విమ్మింగ్ ఉండేది, అథ్లెటిక్స్ ఉండేవి, తర్వాత మీకు ఫెన్సింగ్ ఉండేది. అసలు యాక్చువల్ గా నేషనల్ గేమ్స్ యొక్క ఆ థీమ్ ని జీరో చేసేసారు ఇండియాలో. సో దాంతో అంటే ఇప్పుడు ఇండివిజువల్ గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా కానీ ఇప్పుడు బ్యాడ్మింటన్ లో కూడా అసోసియేషన్ తరఫున వెళ్లే వాళ్ళు ఉంటారు, ఇండివిజువల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చెస్ లో అట్లాగే చేస్తున్నారు. చెస్ లో గ్రాండ్ మాస్టర్స్ అయిన వాళ్ళు కూడా సపోర్ట్ లేకుండా వాళ్ళ స్వతహాగా వెళ్లి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెళ్లి కూడా గ్రాండ్ మాస్టర్స్ అయినటువంటి ఎగ్జాంపుల్ చాలా చూసాం. సో గవర్నమెంట్ ఎంత చేశా గానీ ఆ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్స్ లేకపోవడం అనేది ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ అంటే ఇండియా వెనుకబడడానికి మెయిన్ రీజన్ అది. బికాస్ విశ్వ క్రీడల కంటే కూడా ముందు స్వదేశంలో జరిగే క్రీడల పైన దృష్టి పెట్టాలంటారు. అబ్సల్యూట్లీ. పిల్లల గోపిచంద్ అకాడమీ నుండి ఎందుకు వచ్చారు అంటే గోపిచంద్ డెడికేషన్ అండి. 4 o'clock ఎవరైనా వెళ్ళి మార్నింగ్ కోచ్ గా వెళ్తారా మీరు చెప్పండి? అసలు 4 o'clock నుండి ఆయన ఈవినింగ్ 4 వరకు అక్కడే ఉంటారు. లంచ్ అక్కడికే వస్తుంది. సో అందుకని మీకు ఒక సింధు ప్రొడ్యూస్ అయింది, ఒక శ్రీకాంత్ ప్రొడ్యూస్ అయ్యాడు అక్కడి నుంచి, ఒక సాయి ప్రణీత్ని చూసాం, ఒక సాయినా నెహ్వాల్ చూసాం, ఒక కశ్యప్ చూసాం. సింధు తర్వాత వేరే వీళ్ళు జైనా గానీ బట్ దేర్ ఆల్ గోపి ప్రొడక్ట్సే కదా. లాల్ బహదూర్ స్టేడియం లో మీకు జ్వాల మొహమ్మద్ అలీ వండర్ఫుల్ గా కోచ్ గా ఉండడం, అందరూ కూడా అఫ్కోర్స్ ఆరిఫ్ కోచింగ్ లోనే పెరిగి. ఇంతకుముందు కేపీ రావు గారు చెప్పినట్టు ఈ స్టేడియం లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా పొలిటికల్ మీటింగ్ ఉంది అంటే, రేపు ఏదైనా అథ్లెటిక్ మీట్ ఉన్నా కానీ లాల్ బహదూర్ స్టేడియం లో దాన్ని క్యాన్సిల్ చేసి పొలిటికల్ పెట్టేస్తారు అసలు. సో అలా మారిపోయింది అసలు వ్యవస్థ అనేది. సో కంపల్సరీ ఏదైనా స్పోర్ట్స్ కు స్పెషల్ గా ఫెసిలిటీస్ ఉన్నాయంటే, ఇంతకుముందు చైనా ఎందుకు డామినేట్ చేస్తుంది, అమెరికా ఎందుకు డామినేట్ చేస్తుంది, ఫ్రాన్స్ ఎందుకున్నారు 5th పొజిషన్, గ్రేట్ బ్రిటన్ ఎందుకు? బికాస్ ఆ స్పెసిఫిక్ గా వాటి కొరకే ఉంచుతారు వాటిని. సో ఐడెంటిఫికేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా జరగటం లేదు. ఒక అథ్లీట్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత సెండ్ హిమ్ టు ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రికెట్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు ఒక లక్ష్మణ్ ఒక గొప్ప ప్లేయర్ గా ఎలా తయారయ్యాడు? అతడు మోహన్ గారికి తెలుసు, అతను కోచ్ గా కూడా ఉన్నాడు. రంజీ ట్రాఫీ ఆడక ముందు ఈ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్ యాజ్ ఎ స్కూల్ బాయ్. అజింక్య రహానే ఆస్ట్రేలియాలో ఎందుకు సక్సెస్ సాధించాడు? ఆస్ట్రేలియాలో అతడు ఇండియన్ టీమ్ లో ఆడక ముందు ఆస్ట్రేలియాలో కొంతవరకు అతని నుంచి అతన్ని కోచింగ్ ఇప్పించారు. అలా టీమ్స్ పంపేది బీసీసీ అలా తీసుకుంది. సో అలాగే ప్రతి అసోసియేషన్, బ్యాడ్మింటన్ ఎలా అయితే ముందుకు వస్తుందో అసోసియేషన్, టేబుల్ టెన్నిస్ ఎలా అయితే ముందుకు వస్తున్నారో, ఇప్పుడు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో కూడా అటువంటి ఫెసిలిటీ. ఇప్పుడు హాకీలో ఈ మెడల్స్ ఎందుకు వస్తున్నాయంటే బ్యాక్ టు బ్యాక్ బ్రోంజ్ గెలవడానికి ఒడిస్సా చాలా సపోర్ట్ చేస్తుంది హాకీ. 2018 నుండి హాకీ విషయంలో మీరు అక్కడ టోర్నమెంట్స్ ఎక్కువగా జరుగుతాయి, లీగ్స్ జరుగుతాయి. దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ హాకీ యాక్చువల్లీ. సో అందుకని ఆ మార్పు అనేది మనం చూస్తున్నాం. సో ఆ మార్పు ప్రతి స్పోర్ట్ లో రావాలి. అప్పుడే దెన్ ఇండియా కెన్ విన్ మోర్ మెడల్స్. ఇండియా ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, అందులో డౌటే లేదు. బట్ మీరు 2028 ఇప్పటి నుంచి మనం మైండ్ లో పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నీరజ్ చోప్రా 26 years old, ఆకుల శ్రీజ ఈ టోర్నమెంట్ కంటే ముందు చైనాలో వెళ్లి 12 days ఆమె ట్రైనింగ్ తీసుకుంది అసలు యాక్చువల్ గా. అగైన్స్ 15-16 years ఎవరైతే 4th ప్లేస్ లో ఉండిపోయారో వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి జర్మనీలో లీగ్స్ ఆడాడు బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడానికి, పుల్లెల గోపిచంద్ ఆడారు. సో అలా పంపాలండి, బయటికి పంపాలి. బికాస్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. టోర్నమెంట్స్ అయితే జరగడమే లేదు, ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ లేవు, తర్వాత నేషనల్ గేమ్స్ విషయం ఇంట్రెస్ట్ చూపడం లేదు. లాస్ట్ ఇయర్ జరిగాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుగుతాయో కూడా డౌట్ఫుల్ యాక్చువల్లీ. అయితే ఆ ఉత్సాహం, ఎగ్జుబరెన్స్ అనేది కోల్పోతున్నారు. అదే ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేకపోయినా చివరికి వచ్చేసరికి వెళ్ళిన క్రీడాకారుల పైన ఒక నింద అనేది అయితే వచ్చేస్తుంది దేశం తరఫున.
1978 లో 75 వరల్డ్ కప్ లో పోయింది. అసలు యాక్చువల్ గా 83 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా 25-30 రూపీస్ ఫీస్ ఉండేది. ఇప్పుడు మరి కోట్లు వస్తున్నాయంటే అంత స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ గా తయారైపోయింది. సో అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటే డెఫినెట్లీ అథ్లీట్స్ కూడా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువత ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండి సరైన దారిలో వెళ్తే కనుక చాలా మంది క్రీడాకారులను ఉత్పత్తి చేయొచ్చు అనేది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చర్చతో కొనసాగిస్తున్నాం. ఎస్ మోహన్ గారు మీరు చెప్పండి. మీరు కూడా చాలా మంది కోచ్ ఇచ్చారు, చాలా మంది క్రీడాకారులకు ఒక స్ఫూర్తిగా ఉన్నారు కనుక ఇప్పుడు చెప్పండి, మన హైదరాబాద్ నగరం వరకు తీసుకుంటే చాలా స్టేడియంస్ ఉన్నాయి. ఎక్కడ ఒక ఉప్పల్ స్టేడియం లాంటి తప్పిస్తే గచ్చిబౌలి స్టేడియం కానీ సరూర్ నగర్ ఇలాంటి స్టేడియంలలో అసలు క్రీడలకు సంబంధించి ఏమైనా కార్యక్రమాలు అసలు అక్కడ క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు లాంటివి ఏమైనా మీరు చూసారా, కనిపిస్తున్నాయి అలాంటివి అసలు ఇంత మెట్రోపాలిటన్ సిటీలో? ఇప్పుడు సుధీర్ చెప్పినలాగా కొన్ని పొలిటికల్ మీటింగ్స్ అయిందండి. ఎందుకంటే ఎంత స్టాప్ చేసి వాళ్ళు పొలిటికల్ ప్రెజర్ తీసుకొస్తారు. నా ఉద్దేశంలో గ్రౌండ్స్ గచ్చిబౌలి ఉందని, ఈవెన్ లాల్ బహదూర్ స్టేడియం, ఈవెన్ రాజీవ్ గాంధీ స్టేడియం, ఈ స్టేడియం అని ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ పెట్టాలి. అట్లాంటి మనము ఆ స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ పొలిటీషియన్ వాళ్ళు వాళ్ళ పవర్ తోటి వాళ్ళు ఈ గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు ఫర్ స్పీచెస్ అని. అది వాళ్ళకి డెఫినెట్లీ వేరే గ్రౌండ్స్ దొరుకుతుంది, లైక్ పెరెడ్ గ్రౌండ్ అండ్ ఆల్, దే కెన్ యూజ్ ఇట్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సుధీర్ చెప్పినలాగా వివిఎస్ లక్ష్మణ్ ఒక పెద్ద ప్లేయర్ అంటే ఐ వాజ్ వన్ ఆఫ్ ది సెలెక్టర్స్ ఫర్ హైదరాబాద్ రంజీ టీమ్. అక్కడ ఏమంటే ఫస్ట్ మ్యాచ్ లో ఆయన ఫెయిల్ అయింది. ఫెయిల్ అవుతే మేము ఆయన తోటి మాట్లాడినాం, డోంట్ వరీ, యూ విల్ డెఫినెట్లీ ప్లేస్ సమ్ మోర్ మ్యాచెస్ అండ్ కాన్సన్ట్రేట్. నువ్వు ఎక్కడ ఫెయిల్ అయినావో ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలని. మీరు చెప్పినలాగా నాట్ ఓన్లీ కోచెస్ అండి, సెలెక్షన్ కమిటీ అండ్ ఆల్సో సపోర్టింగ్ స్టాఫ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సపోర్టింగ్ స్టాఫ్ వచ్చి చాలా క్లోజ్ గా ఒక ప్లేయర్ తోటి మాట్లాడతాడు. ఆయన ఎక్కడ తప్పు చేస్తున్నాడు, ఎక్కడ ఆయన ఫీల్డింగ్ లో లేకపోతే వేరే దీంట్లో ఆయన ఎక్కడ ల్యాబ్స్ వస్తుంది అది ఆయన మాట్లాడతారు. అంటే సపోర్టింగ్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ వాళ్ళు డయట్ ఇంకా లేకపోతే ఎక్సర్సైజ్ ఇట్లాంటి రొటీన్ వర్క్ ఉంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. అప్పుడే మనం డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అవ్వచ్చు. కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ నెక్స్ట్ ఒలింపిక్స్ ఎట్లా అవుతుందో దాని ముందునే మనము ప్లానింగ్ చేసుకోవాలి. కేపీ రావు డన్ సో మచ్ ఆఫ్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో సుధీర్ ఇంత ఆయన వ్యూస్ తీసుకోవాలా, ఎట్లా మనం డెవలప్ చేసుకుంటే మనం ముందుకు పోవచ్చు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ప్లేయర్స్ అండి, ఇప్పుడు భూపతి సార్ అని ఉంటే ఆయన ఒక క్రికెట్ ని ఛాంపియన్ టీమ్ ఆయన క్రియేట్ చేసి ఒక ప్లేయర్ ఆసిఫ్ ఇక్బాల్ అని ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి కెంట్ వెళ్ళిపోయాడు. ఆయన వరల్డ్ లెవెల్ కెప్టెన్ అయ్యింది. అంటే హైదరాబాద్ కి అంత పేరు తీసుకుని వచ్చింది. హీ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఆలియా స్కూల్ స్టూడెంట్. అంటే మన నాట్ ఓన్లీ తెలంగాణ, ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో వి హావ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్. అక్కడ మనం గ్రూమ్ చేస్తే ఏమవుతుందంటే డెఫినెట్లీ దే కెన్ బికమ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. ఒకటి సార్, మీకు చాలా అనుభవం ఉంది దీనికి సంబంధించి, మొత్తం క్రీడాకారుల సౌకర్యాలకు సంబంధించి అన్నింటికి సంబంధించి. పర్టికులర్ గా రాష్ట్ర స్థాయిలో క్రీడా మంత్రిత్వ శాఖ ఉంటుంది, జాతీయ స్థాయిలో ఉంటుంది, వాళ్ళకి సంబంధించి కొన్ని నిధులనే ఉంటున్నాయి. మరి ఎక్కడ పక్కదారి పడుతున్నాయి? పూర్తి స్థాయిలో అది క్రీడాకారుల వరకు మీరన్నట్టుగా వారికి కావాల్సిన సౌకర్యాల వరకు కూడా చేరటం లేదా? అసలు మీరు ఇన్నేళ్ళ అనుభవంలో మీరు చూసిన కొన్ని సమస్యలైనా చెప్పండి ఈ వేదికగా. పాలిటిక్స్ ఉన్నది, స్పోర్ట్స్ అసోసియేషన్ లో కొన్ని పాలిటిక్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒక ఐడెంటిఫై చేసినప్పుడు ఏమంటే స్పోర్ట్స్ కల్చర్ చాలా మంది స్కూల్ లెవెల్ నుంచి మనం ఐడెంటిఫై చేసుకోవాలా. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా. అండ్ వాళ్ళకి సపోజ్ స్కూల్ స్టూడెంట్ ఉండడానికి ఆయనకి ఫీజ్ కూడా ఒక ఫీజ్ వేవ్ చేసేయాలా. ఆయనకి జాబ్ సెక్యూరిటీ ఉండాలి. అప్పుడు మీరు చూడండి మొహమ్మద్ సిరాజ్ ఆయనకి జాబ్ ఆఫర్ చేసాడు ఇమీడియట్ గా ఫ్రమ్ అవర్ సీఎం ఫ్రమ్ తెలంగాణ. దట్ వీ షుడ్ అప్రిషియేట్. అంటే నువ్వు స్పోర్ట్స్ లో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే నీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది.
ఇన్ జరీన్కో ఆయనకి ఆఫర్ చేసిండు. ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తే చాలా మంది ప్లేయర్స్ రావచ్చండి. అండ్ చాలా మంది చూడండి సెలెక్టర్స్, కోచెస్, ఇంకా సపోర్ట్ స్టాఫ్ కూడా పేమెంట్స్ ఎక్కువ వాళ్ళకి లేదు అండ్ వాళ్ళకి డెఫినెట్లీ ఫినాన్షియలీ బెనిఫిట్ ఇవ్వాలా. అండ్ వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసి ఒక ప్లేయర్ ని గ్రూమ్ చేసి డెఫినెట్లీ మనకి పథకాలు రావచ్చు. మీరు చూడండి, ఐ జస్ట్ వాంట్ టెల్ హైదరాబాద్ రంజీ ట్రోఫీ టీమ్ 944 రన్స్ స్కోర్ చేసింటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియన్ రికార్డ్, వరల్డ్ రికార్డ్. దాంట్లో మోహన్ ప్రహ్లాద్, లోకేంద్ర రాజ్ ఉండే అండ్ మహేశ్వర్ సింగ్ యాజ్ రంజీ ఛాంపియన్. అంటే ఇంతవరకు వాళ్ళకి అమౌంట్ రాలేదండి. అంటే చెప్పాలంటే గవర్నమెంట్ షుడ్ ఆల్సో టేక్ ఇంట్రెస్ట్ టు ప్రాపర్లీ పే టు ద కోచెస్ అండ్ ఆల్సో టు ది సపోర్ట్ స్టాఫ్. మన దగ్గర చాలా టాలెంట్ ఉన్నది, ఎస్పెషల్లీ బ్యాడ్మింటన్ లో, రెజ్లింగ్ లో అండ్ బాక్సింగ్ లో కూడా మంచి ఛాన్సెస్ ఉన్నది. వీ షుడ్ ట్రై టు ఇంప్రూవైజ్ దోస్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్, where we can win medals and also bring glory to our country. Our Prime Minister also should take up in this matter, and the country should be made as a sports culture country అని చెప్పొచ్చండి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, ఎంటైర్ కంట్రీ ఒక స్పోర్ట్స్ కల్చర్ మనం డెవలప్ చేయాలా. అండ్ స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మనం ఐడెంటిఫై చేయవచ్చు. అంటే క్రీడలు ఆడాలి అనే ఆసక్తి విద్యార్థుల్లో ఉన్నప్పటికీ కూడా వారికైతే సరైన ప్రోత్సాహం లేదు కాబట్టి సరైన క్రీడాకారులు అనేది తయారవ్వట్లేదు అనేది ఇక్కడైతే రాజేశ్వరి. నేనేమంటానంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, అమెరికాలో ఒక ఎన్సీఏ సిస్టమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారు, ఒక అంటే కాన్ఫిడెన్స్ ను కలిగజేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పర్సన్స్ ను ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు స్పోర్ట్స్ లో రాణించగలుగుతారని చెప్పి చిన్నప్పటి నుండి ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు రాణించకుంటే వాళ్ళకి ఒక సెక్యూరిటీ అయితే కావాలి కదా ఫర్ ఎగ్జాంపుల్. సో అటువంటి సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పోర్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయండి, మెడల్ గెలుపుకున్నా కానీ మీ బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి ఒక వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లయితే రావు గారు చెప్పండి, మీ అడ్వైజ్ ఏమైనా ఉందా ఇది? రాజేశ్వరి గారు చెప్పండి రావు గారు. మరి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వాల వల్ల కాదమ్మా. తెలంగాణలో 30 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తయారు చేయాలి, ఏర్పాటు చేయాలి క్రీడాకారుల కంటే గవర్నమెంట్ వల్ల కాదు. గవర్నమెంట్ కి స్పోర్ట్స్ ఇది నెగ్లెక్టెడ్ ఏరియా, ప్రైవేట్ ఏరియా కాదు. ఓట్ల కోసం వేరే స్కీముల మీద ఆలోచిస్తారు కానీ ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో వెళ్ళకపోతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి జరగవు. ఆ కల్చర్ డెవలప్ అవ్వాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రావాల్సిందే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. అప్పుడే ఈ రాష్ట్రాల్లో క్రీడలు బాగుపడితే ఈ దేశంలో క్రీడలు బాగుపడతాయి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఈ ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే 100 సంవత్సరాలు అయినా సరే డెవలప్ చేయలేవు, చేయబోవు అనేది పూర్తి. అంటే విశ్వ క్రీడల వరకు కాకపోయినా రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడల వరకైనా అలాంటి ఒక ఉందా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్? అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ప్రతి 30 జిల్లాలు, 26 జిల్లాల్లో స్పోర్ట్స్ ఫీల్డ్స్ పర్మనెంట్ గ్యాలరీలు కట్టకూడదు. లక్ష్మీ గౌరీ, ఇందిరాగాంధీ స్టేడియం గ్యాలరీలు కట్టకూడదు, ఈ మొబైల్ గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. ఇవాళ ఒలింపిక్స్ స్టేడియాలు కూడా కానీ ఇచ్చేసేస్తారు, ఓడిసేస్తారు. లండన్ ఒలింపిక్స్ అయిపోగానే ఓడిసేస్తారు. పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండకూడదు గ్యాలరీస్, వైద్యులు అవుతుంది. ఎప్పటికప్పుడు టోర్నమెంట్లు అయిపోగానే గ్యాలరీలు తీసేయాలి. ఓన్లీ ఫీల్డ్స్, ఆస్ట్రోటర్ఫ్ హాకీ, ఫుట్బాల్ గ్రాస్ కోర్ట్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్స్, ఇది మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంస్ వాటి వరకే ఉండాలి. మిగతా అన్ని కూడా తీసేయాలి, ఉండకూడదు. అప్పుడే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, క్రీడాకారులు అందుబాటులో. లేకపోతే మేము వేలడ్రమ్, సైక్లింగ్ వేలడ్రమ్ ఆంధ్రప్రదేశ్ లో లేదు, హైదరాబాద్ రావాల్సి వస్తుంది పిల్లలు ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడుకోవాలి. ఎవరు చెప్పుకోవాలి? ఎవరికి చెప్తే వింటారు? డబ్బు ఎక్కడ ఉంది? డబ్బు లేదు. డబ్బు లేకుండా ఎక్కడ అంటే సార్ మీరు ఇప్పుడు ఒలింపిక్ అసోసియేషన్ లో సెక్రటరీగా ఉండే మీరు ఇన్ని చెప్తున్నారు, అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనో లేకపోతే ఎవరంత సపోర్ట్ ఉండదని చెప్తున్నారు. వీటి పరిష్కారం ఎక్కడ? ఇలా పథకాలు రానప్పుడు కేవలం క్రీడాకారులు నిందించే వరకు పరిమితం అయిపోవాలా? మరి దీనికి సొల్యూషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది? పూర్తి స్థాయి పక్షాలు అనేది ఉండాలంటే కాదు మేడం. ఇప్పుడు నేను చెప్పిన డిబేట్ లో చెప్పిన మాట్లాడి కూడా గత 15 సంవత్సరాలుగా కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పోరాడితే 50% సక్సెస్, మిగతా 50% సక్సెస్ అవడానికి ఇది ఒక హ్యాబిట్. మందుకు చెప్పా హ్యాబిట్ నాకు సుధీర్ మోహన్ మీ అందరికి ఈ స్పోర్ట్స్ పిచ్చతోటే వెళ్ళాంబెట్లో ఈ స్పోర్ట్స్ లో డబ్బే తగలబెట్టు, టైమే తగలబెట్టు, భగవంతుడు తెలుసు. పోరాడుతూనే ఉన్నాం, ఒంటరి పోరాటం. అంతిమ బ్రీత్, చచ్చిపోయేదాకా పోరాడుతూనే ఉంటాం అభివృద్ధి జరగడానికి.
ఎందుకంటే అదొక తృప్తి, అదొక సాటిస్ఫాక్షన్. అది ఆ కల్చర్ డెవలప్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఎంతో సఫలీకృతం ఆ భగవంతుడి దయ, ఈ అధికారులు, ఈ ప్రజాప్రతినిధుల దయ. రైట్. సుధీర్ గారు, ఇప్పుడు ఒలింపిక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నప్పుడు మనం వినేష్ ఫోగట్ ని మనం నెగ్లెక్ట్ చేసే అంశం అయితే కాదు. సో స్వర్ణము చేజారిపోయింది అంటే ఫోగట్ వెల్లుండి సాధించుండేవారు, బట్ ఒలింపిక్స్ కమిటీ డెసిషన్ తో ఆమె అలా ఆగాల్సి వచ్చింది. సో వినేష్ ఫోగట్ విషయంలో జరిగిన దాని పైన మీ అభిప్రాయం ఏంటి? చాలా అవాస్తవాలు బయటకు వస్తున్నాయి, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గా నేను చేస్తాం. మనం నిన్న కూడా చర్చలో చెప్పాం కదా, ఈవెన్ దట్ హ్యాపెండ్ విత్ మ్యారీ కోమ్ ఆల్సో 2017-18 లో ఆమె వరల్డ్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు పోలాండ్ లో షీ వాజ్ ఆల్సో 3-4 కేజెస్ ఎక్కువగా ఉండేది. సో ఆ టైమ్లీ ఆమె తగ్గించుకోవడం తోటి పార్టిసిపేట్ చేసింది, మెడల్ గెలిచింది. అండ్ 100 గా అనేది ఒక నెగ్లిజెన్స్ గానే చూడాలని, బట్ ఇట్ హ్యాపెండ్. రూల్ ఈజ్ అ రూల్. లెట్స్ హోప్ రేపైతే ఐ థింక్ ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు మంగళవారం అని చెప్పారు. లెట్స్ హోప్ ఆమె ఫేవర్ లో రావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం, కనీసం సిల్వర్ అయినా. బట్ ఆమె పర్ఫార్మెన్స్ అయితే మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు కాకుండా కానీ ఇంకా ఛాన్స్ ఉంటుంది రానున్న కాలంలో. వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ అథ్లెట్స్, నో డౌట్. ఎస్ సార్. మోహన్ గారు, ఫైనల్ గా మీరు మీ సజెషన్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఇప్పుడు మనం చాలా అంశాలు మాట్లాడుకున్నాం, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అసలు ప్రాపర్ సపోర్ట్ లేదని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో అట్లీస్ట్ మీ ద్వారా అయినా కొంతమందికైనా వెళ్ళాలని ఒక ఆశతో అడుగుతున్నాను. ఎలా ఉంటే ఈ సిస్టమ్ అంతా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది? మోహన్ గారు. డెఫినెట్లీ స్పోర్ట్స్ కల్చర్ స్కూల్ లెవెల్స్ ఎందుకంటే వి హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు. స్కూల్ లెవెల్ తీసుకొస్తే డెఫినెట్లీ వీ కెన్ పార్టిసిపేట్ చాలా మంచిగా చేయవచ్చు. అండ్ కేపీ రావు అండ్ సుధీర్ చెప్పిన లాగా లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నది. అంటే ఆ కల్చర్ తీసుకొస్తే డెఫినెట్లీ ఇన్ ఫ్యూ ఇయర్స్ 10 years అవుతుంది అనుకోండి, బట్ డెఫినెట్లీ వీ కెన్ ఒక మంచి మెడల్స్ తీసుకుని రావచ్చు. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ కేపీ రావు బికాస్ ఈస్ మచ్ సీనియర్ పర్సన్ and also he knows about every game and also how to improvise by giving proper infrastructure. That is very important. And Sudhir also has told some good points. We should appreciate that in future, at least now Prime Minister has got involved and also congratulating the bronze medal, and hopefully they'll take a decision, and future law on India will definitely improve as sports culture. రైట్. థ్యాంక్ యూ. రాజేశ్వరి గారు ఇంతకుముందు చెప్పండి, జాగ్రత్త కూడా తీసుకోవాలి స్పోర్ట్స్ పర్సన్స్ వెయిట్ కేటగిరీలో. అంటే ఈవెన్ మెడల్స్ గెలిచిన తర్వాత ఈవెన్ పోడియం వరకు కూడా వెళ్ళలేదు. గోల్డ్ ఎక్స్పెక్ట్ చేసాం ఆఫ్ కోర్స్. వెళ్ళిన తర్వాత కూడా బెన్ జాన్సన్ లాంటి వాళ్ళు ఈవెన్ రీసెంట్ ఇప్పుడు ఒలింపిక్స్ లో కూడా ఒక అమెరికన్ జిమ్నాస్ట్ స్ట్రిప్డ్ ఆఫ్ మెడల్స్. యాక్చువల్లీ మెడల్స్ గెలిచిన తర్వాత కూడా తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఈ విషయంలో డెఫినెట్లీ కోచెస్ కానివ్వండి, డైటీషియన్స్, డాక్టర్, సపోర్టింగ్ స్టాఫ్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. బికాస్ we have to abide by rules and regulations. That was of course unfortunate. Right. Thank you మోహన్ గారు, సుధీర్ గారు అండ్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికైతే పథకాలు సాధించలేదు అని చెప్పేసి చివరిలో క్రీడాకారులను నిందిస్తున్నా కానీ వారికి తగిన సపోర్ట్ అయితే లేదు అనిపిస్తోంది వీరి మాటల్లో. పూర్తి స్థాయిలో ఒక స్పోర్ట్స్ కి సంబంధించి ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కూడా చెప్పిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుని డెవలప్ చేసే వ్యక్తులు లేరని చెప్తున్నారు. ఉన్న ఇన్ని కోట్ల మంది భారతీయుల్లో ఎక్కడ 1 కోటి మంది అయినా క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తారు కనుక వారికైనా సరైన సదుపాయాలు కల్పిస్తే గనక విశ్వ క్రీడల్లో కూడా భారత సత్తా చాటగలదు అనే ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే విశ్వ క్రీడలు ఏషియన్ గేమ్స్ కానీ, కామన్వెల్త్ కానీ, లేకపోతే వచ్చే 2028 ఒలింపిక్ గేమ్స్ లో అయినా పథకాల వేటకు సంబంధించి క్రీడాకారులకి అంతే స్థాయిలో, కోచ్ స్టాఫ్ కి కూడా అంతే స్థాయిలో పూర్తి ప్రోత్సాహం లభించి భారత్ తరపున ముందుకు వెళ్లాలని మనము ఆశిద్దాం. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.